శుద్ధుడైన మా తండ్రి, వందనములు, స్తోత్రములు. ఇంతవరకు జరిగించిన కార్యం అంతటిని బట్టి స్తుతులు, స్తోత్రములు. మా తండ్రి, కొద్ది సమయం వాక్యము ద్వారా మాతో బిడ్డలతో మాట్లాడి మమ్మలను బిడ్డలను దీవించి ఆశీర్వాదించి సాక్షులుగా వాడుకొనమని యేసు నామమున వేడుకొనుచున్న పరమ తండ్రి, ఆమేన్. కూర్చుందాం. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యం శ్రద్ధగా కొంత సమయం విందాం. బైబిల్ అంతట్లో దేవుని వాక్యము ఏ గ్రంథము చదివినా, ఏ అధ్యాయం చదివినా కానీ ప్రారంభం నుండి చివరి వరకు చదివితే ఒక గ్రంథమైన ఒక అధ్యాయమైన బాగా అర్థమవుతుంది. మధ్యలో చదివితే మనకి బాగా అర్థం కాదు గనక మధ్యలో చదవాలి. క్రీస్తు పూర్వము అనగా యేసుక్రీస్తు రక్షకుడిగా ఈ లోకములోనికి వస్తాడని వ్రాసినటువంటి వాగ్దానములు భక్తులు వ్రాసుకొని ధ్యానము చేసిరి. క్రీస్తు శకము యేసు ప్రభు వచ్చి శ్రమలు పొంది సిలువేయబడి సమాధి చేయబడి 40 దినాలు ఈ భూమి మీద ఉండి 11 సార్లు శిష్యులకు ప్రత్యక్షమై ఆయన ఆరోహణమై వెళ్ళిపోతూ గనక శిష్యులకు లేక మరి సంఘమునకు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన సంగతులను మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాం. గనక అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయము మొదటి నుండి 5 వచనములు ప్రభువు తాను శిష్యులకు గనక మరి ఆరోహణమై వెళ్ళిపోయే సమయం వచ్చింది. యెరూషలేములో నుండి కొంత దూరం వారిని తీసుకుని వెళ్ళి వారు చూస్తూ ఉండగానే ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు ప్రభు వారిని యెరూషలేములోనికి తిరిగి వెళ్ళి మేడగదిలో మీరు కనిపెట్టుకొని ఉండండి అని శిష్యులైన వారికి బోధిస్తూ చెబుతూ వారితో మాట్లాడుతూ నడిచి వెళ్తూ ఉన్నప్పుడు గనక మరి ఈ అపోస్తల కార్యములు మొదటి అధ్యాయం మొదటి నుంచి 5 వచనాలు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. 6వ వచనము 7వ వచనము కూడా ఇంటికెళ్ళి బాగా చదువుకోండి, అర్థమవుతుంది. ఇప్పుడు మనం 8వ వచనం చదువుతాం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎందంతటను బోధిగ అంతముల వరకు నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను. ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మ తండ్రి మీ హృదయములలో భద్రపరచును గాక. బాగా గ్రహించాలి, బాగా వినండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమై వెళ్ళిపోతున్నప్పుడు ఆయన గనక మీరు పరిశుద్ధాత్మను పొందాలి, నేను వెళితేనే కానీ ఆదరణకర్త మీ దగ్గరికి రాడు, నేను వెళతాను, నేను వెళ్ళిన తర్వాత మీ దగ్గరికి ఆదరణకర్తను పంపిస్తాను అని చెబుతూ ఆయన మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందిరని తెలియచేశాను. కనుక క్రీస్తు శకము 30 సంవత్సరాల నుండి 63 సంవత్సరాల మధ్యలో జరిగిన సంగతి.
30 సంవత్సరాల నుండి 63 సంవత్సరాల మధ్యలో జరిగిన సంగతి గనక మరి ఈ గ్రంథములో ఎక్కువగా పౌలును గూర్చి రాయబడి ఉంటుంది. గనక ఇక్కడ మరి పౌలు మిగతా యొక్క అధ్యాయములలో పౌలును గూర్చి మరి బాగుగా వ్రాయబడి ఉంది. గనక ఇప్పుడు మనకి పౌలు దేవుని సేవ చేయటానికి గల కారణాలు, మరి దేవుడు పౌలును మార్చడానికి గల కారణాలు, అలాగే దేవుని దగ్గరికి మార్పు పొంది వచ్చినటువంటి వారు దేవునికి సాక్షులై ఉండాలి. గనక మీకు దేవుని వాగ్దానమును బట్టి చూస్తే ఈ వచనము దగ్గరికి మరలా తర్వాత కలుసుకుందాం. ఈ వచనము గనక కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం ఒకటి చదువుదాం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. ఈ 4వ వచనములో లోక అను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. గనక ఇక్కడ ఏంటి అంటే చాలామంది మరి ఈ యొక్క భక్తులైన వారిలో ఒకరొకరు ఇద్దరిద్దరు కలిసి దేవుని సువార్త ప్రకటించారు. గనక దేవుని సువార్త ప్రకటించినప్పుడు ఈ కొలస్సీలోనికి వెళ్ళినప్పుడు లూకా రాసినటువంటి సువార్త రాసిన ఆయన వేరు, ఇక్కడున్నటువంటి ఈ లూకా వేరు. గనక కొలస్సీలోనికి సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఈ లూకా కలిశాడు. ఈ లూకా పౌలునకు కొంత సహకారం అందించినటువంటి వాడు, అలాగే పౌలునకు మంచి మరి ప్రియమైనటువంటి వాడు. గనక లూకా మంచి వైద్యుడు, రోగులను బాగు చేయటానికి మంచి వైద్యుడిగా పనిచేసినటువంటి వాడు. పౌలు గారి యొక్క సేవా జీవితంలో లూకాతో కలిసి పనిచేసినట్లుగా కొన్ని సంగతుల్లో ఈ కొలసీ పత్రికలో మరి లూకాను గూర్చి వ్రాయబడినటువంటి సంగతులు మనం క్లుప్తంగా గ్రహించాలి. సరే, తిమోతి 2వ తిమోతి వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. 4వ అధ్యాయము 11వ వచనం. లూకా మాత్రమే లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మార్కును వెంట పెట్టుకొని చాలండి. 11వ వచనములో ఏమి కనిపిస్తుంది అంటే 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనములో గనక ఏమి గ్రహింపు అనంటే మనం చూడవలసింది 4వ అధ్యాయము 11వ వచనములో లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంటబెట్టుకొని రమ్ము అనగా ఈ పౌలు గారు దేవుని పని చేస్తున్నప్పుడు, చెరలో ఉన్నప్పుడు గనక సహకారులుగా ఉండటానికి లూకాను మార్కును వెంటబెట్టుకొని నా దగ్గరికి రమ్మని తిమోతికి పౌలు గారు జైల్లో ఉండి ఉత్తరం రాస్తాడు. గనక ఉత్తరం రాసిన తర్వాత మరి ఆ ఉత్తరాన్ని
తీసుకుని జైల్లో ఉన్న పౌలు గారి దగ్గరికి వీరు వచ్చిన తర్వాత సేవా విషయములో మాట్లాడటానికి కొన్ని సంగతులు దోహదపడతాయి. ఫిలిమేనుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 23-24 వచనాలు, 23-24 వచనాలు. క్రీస్తు యేసునందు నా తోటి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పనివారైన మార్కు, అరిస్తార్పు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు. అనగా వీరందరూ కలిసి దేవుని సేవకు, మరి దేవుని ఏర్పాటును బట్టి పనిచేసిన వారై ఉన్నారు. సరే, ఇప్పుడు అపోస్తలుల కార్యముల 16వ అధ్యాయము 10వ వచనము నుండి 17 వచనాల వరకు అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు ఎవరికి దర్శనము కలిగింది? పౌలునకు దర్శనము కలిగింది గనక అప్పటి వరకు సౌలు పౌలుగా మారలేదు గనక సౌలు పౌలుగా మారిన తర్వాత సువార్త ప్రకటించడానికి మరి 17వ వచనం వరకు కూడా ఈ సంగతులే ఉంటాయి. సరే, మరి 20వ అధ్యాయము అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 5వ వచనము నుండి 15వ వచనం వరకు మీరు ముందుగా వెళ్ళి త్రోయలో నా కొరకు కనిపెట్టుకొని ఉండడి. ఈ మాట దేవుని పరిచర్య నిమిత్తమై సువార్త ప్రకటించడానికి కనిపెట్టుకొని ఉండమని పరిశుద్ధాత్మ వారిని ప్రేరేపించి పంపించినట్లుగా గ్రహిస్తున్నాం. సరే, ఇప్పుడు 21వ అధ్యాయము 1వ వచనం. మేము వారిని విడిచిపెట్టి ఓడ ఎక్కి తిన్నగా వెళ్ళి మరనాడు రోదుకును అక్కడ నుండి పత్తరుకును వచ్చితిమి. చాలండి. గనక ఈ అధ్యాయములో 21వ అధ్యాయం 1 నుంచి 18 వచనాల వరకు కూడా ఈ సంగతులన్నీ వ్రాయబడి ఉంటాయి. అలాగే అపోస్తల కార్యములు 27వ అధ్యాయం 1 నుండి 29 వరకు చదువుకోనండి. బాగా మరి దేవుని సువార్త పని విషయంలో జరిగిన సంగతులన్నిటిని గూర్చి వ్రాయబడి ఉంటాయి. మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవలెనని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరికొందరును ఖైదీలను ఔగుస్తు పటాలములో శతాధిపతి అయిన యూలియను వానికి అప్పగించేది. గనక మరి పౌలు గారు చెరసలలో ఉంటారని మనం గ్రహించాలి. అలాగే 28వ అధ్యాయము 1 నుంచి 16 వచనాలు చదువుకోండి. అలాగే 28వ అధ్యాయం 31వ వచనం చదువుదాం. 28వ అధ్యాయము 31వ వచనం. ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో 30 వచనములు ఏమంటుందంటే, పౌలు 2 సంవత్సరాలు పూర్తి కాగా తన అద్దె ఇంట కాపురముండి తన యొద్దకు వచ్చువారిని అందరినీ సన్మానించి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచూ ఉండెను. గనక ఇప్పుడు మనము చదువుకున్నటువంటి అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం చదివాం కదా. అలాగే ఇప్పుడు 9వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. 9వ అధ్యాయము 15వ వచనం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనం. అందుకు ప్రభువు
నీవు వెళ్ళుము. అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను నా నామమును భరించుటకును ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. చాలండి. ఇప్పుడు ఈ అధ్యాయములు చదివిన రెఫరెన్స్లన్నీ ఇంటికి వెళ్ళి బాగా చదవండి. చదివితే ఇప్పుడు మనం చెప్పుకునే విషయాలు మీకు బాగా అర్థమవుతాయి అన్నమాట. సరే, గనక మొదటి అధ్యాయం 8వ వచనానికి వద్దాం. ఇప్పుడు ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎందంతటను బూదికి అంతముల వరకును నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను. యేసు ప్రభు వారు ఈ భూలోకములో నుండి ఆరోహణమైపోయే కొద్ది సమయానికి ముందుగా ఈ మాటలు, మరి యెరూషలేము లోనికి మీరు వెళ్ళండి, మేడగదిలో కనిపెట్టుకొని ఉండండి, పరిశుద్ధ ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీకు శక్తి వస్తుంది, అప్పుడు మీరు బాగుగా మరి మాట్లాడగలరు, సాక్ష్యం ఇవ్వగలరు అని పరిశుద్ధాత్మను గూర్చి మరి వాగ్దానమును బట్టి ఆయన ఈ యొక్క మాటలు వారికి తెలుపుచూ వచ్చెను. ఇప్పుడు యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 16వ వచనం ఒకటి చదువుదాం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. సరే, ఇప్పటి వరకు మరి జాగ్రత్తగా ఇవన్నీ విన్నాము. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు మనలను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అమ్మా? యేసుక్రీస్తు మనలను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అమ్మా? ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఇంకెవరన్నా అమ్మా, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అమ్మా? 1 2 తర్వాత ఇంకెవరైనా ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అమ్మా? మీకేమి తోయట్లేదు, మీకేమి అనిపించట్లేదు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? నమ్మి బాప్తీసం పొందితే చాలు, బైబిల్ చదివితే చాలు, కంటిన్యూగా చర్చికి వెళ్తా వస్తే చాలు, మిగతా పనులు ఏమి చేయక్కర్లేదు, మిగతా పనులు ఏమీ మాట్లాడక్కర్లేదు, కనుక మిగతా వాటిని ఏమీ చూడక్కర్లేదు. ఇందుకు దేవుడు మనల్ని పిలిచాడు. అవునా? ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడు? వాక్యంలో ఉంది, బూదికి అంతముల వరకు మీరు నాకు ఏమై ఉండాలి? సాక్ష్యం అయి ఉండాలి. బూదికి అంతముల వరకు సాక్ష్యం సాక్ష్యం ఇవ్వాలి. ఎవరి కొరకు సాక్ష్యం ఇవ్వాలి? దేవుడు గనక సజీవుడని సాక్ష్యం ఇవ్వాలి. ఇప్పుడు ఒక 3 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. 1, గనక ముద్దాయి ఒకరు. ఆ ముద్దాయి ముద్దాయి అయితే కోర్టులో వాదించడానికి ముద్దాయి ఏం చేస్తాడు? సాక్షుల్ని తీసుకు తెచ్చుకుంటాడు. సాక్షులతో పాటు ఇంకెవరిని తెచ్చుకుంటాడు? లాయర్ని తీసుకు తెచ్చుకుంటాడు. ఈ లాయర్ని తీసుకు తెచ్చుకున్నప్పుడు ఈ ముద్దాయి తరపున సాక్ష్యం ఇచ్చేవారు ఉంటేనే లాయరు వాదిస్తాడు.
సాక్ష్యం ఇచ్చేవారు లేనప్పుడు లాయర్ వాదించడానికి లేదు, వాదించడు. కాబట్టి ఇప్పుడు ముద్దాయి ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. అమ్మా, ముద్దాయి ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. గనక సాక్ష్యం చెప్పేది ఎవరు? మనం. తీర్పు తీర్చేది ఎవరు? లోకం, ప్రజలు. తీర్పు తీర్చేది ఎవరు? తీర్పు తీర్చేది దేవుడే, కానీ తీర్పు తీర్చేది ప్రజలు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కథ ఏంటంటే, అన్యులైతే అందరూ దేవుళ్ళే, అందరూ దేవుళ్ళు అంటారు అమ్మా. ఇంకొక మరి తెగవారు ఉన్నారు, ఒకడే దేవుడు అంటారు. అలా దేవుణ్ణి నమ్మినటువంటి వారు ఉన్నారు. వీరేమంటారంటే వీరు దేవుడు ఒకడే అంటారు. గనక దేవుడు ఒకడే, పరిశుద్ధుడు. గనక ఇంతవరకు బాగానే ఉంది. మరి దేవుడు అందరికీ దేవుడు, ఒకే మాట, అందరికీ దేవుడు, అందరికీ రక్షకుడు. కానీ ఇక్కడ మరి దేవునికి సాక్షులుగా ఉండాలి అంటే దేవుడేమో యేసుక్రీస్తు ప్రభుయేమో దోషాయి, మనమేమో సాక్షులము. మరి వాదించే వాళ్ళు ఎవరు? ఇప్పుడు వాదించే వాళ్ళు ఎవరు? వాదించే వాళ్ళు ఎవరు? పరిశుద్ధాత్మ, ఆయన లాయరు, ఆయన లాయరు. గనక ఇప్పుడు కరెక్ట్గా తీర్పు తీర్చే సందర్భములో విశ్వాసి ఏం చేయాలంటే నోరు తెరవాలి. విశ్వాసి నోరు తెరిస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? ఎలా మాట్లాడాలో చెప్తాడు, ఎలా మాట్లాడిపించాలో మాట్లాడిపిస్తాడు. గనక మనందరము ఏమై ఉన్నామంటే సాక్షులం. ఎందుకు ఈ మాట సాక్షులము అంటే, గనక యేసుక్రీస్తు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత 9 సంవత్సరాలకి పౌలు వచ్చాడు. గనక ఈ సౌలు పౌలుగా మారిన తర్వాత పేతురు గారితో కలిసి సువార్త చేశాడు, బర్నబాతో కలిసి సువార్త చేశాడు పౌలు గారు. గనక మరి ఇంకా కొంతమంది సేవకులతో, సువార్థికులతో కలిసి సేవ చేశాడు. గనక ఈ పౌలు గారు జీవించిన కాలము 36 సంవత్సరాలు. ఈ 36 సంవత్సరాల్లో 14 సంవత్సరాలు సువార్త చేశాడు. ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు సువార్త చేశాడు. ఈ 14 సంవత్సరములో ఆరంభములో 9వ అధ్యాయములో ఆరంభములో యేసుక్రీస్తు ఆ క్రైస్తవులు నివసించడానికి వెళుతున్న సౌలుని పౌలుగా మార్చి అననీయ దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళాడు. అక్కడ 3 దినాలు ఉన్నాడు. అననీయ ప్రార్థన చేశాడు, కళ్ళలోని చీవరు పొరలాగా రాలిపోయినాయి. 3 దినాలు అక్కడే ఉండి మారు మనసు పొంది బాప్తీసం పొందుకొని గనక తిరిగి తన ప్రాంతానికి వచ్చివేశాడు. వచ్చివేసినప్పుడు దేవుని సువార్త ప్రకటించడానికి మొదట అరబీ దేశానికి వెళ్ళాడు. అరబీ దేశానికి వెళ్ళి కొంతకాలం అక్కడక్కడ పరిచర్య చేసి మరలా తిరిగి ఈ రోమా దేశానికి, రోమా ప్రభుత్వం దేశానికి వచ్చివేశాడు. వచ్చివేసిన తర్వాత మరి రోమాలో ఉన్నటువంటి వారికి యేసుక్రీస్తు దేవుడని సువార్త చెప్పడానికి అనేక సార్లు పౌలు గారు ప్రయత్నం చేశారు. గనక ఆ ప్రయత్నములో పౌలు గారు ఎక్కడ ఎక్కువగా సువార్త ప్రకటించారంటే సమాజ మందిరములో, ఇలా మందిరాల్లో. అలాగే రెండవదికి ఎక్కడ బోధించాడంటే సంతల్లో, కూరగాయలు అమ్ముతారు కదా సంత, ఆ కూరగాయలు అమ్మే సంతల్లో ఎక్కువగా పౌలు గారు బోధించారు. అలా బోధిస్తూ ఉన్నప్పుడు ఈ అనేకులు సన్నంగా ఈ సువార్త విస్తారముగా విస్తరించడం ద్వారా ఆ రోమాలో ఉన్నవారు ఏం జరుగుతుందంటావు? పౌలు అనేటువంటి అతడు
దేవుని యేసుక్రీస్తును సువార్త ప్రకటిస్తున్నారు, అనేకులు మారుతున్నారని తెలిసి గనక ఏం చేస్తాడంటే, మరి సువార్త ప్రకటిస్తే ఇక్కడ రోమాలో శ్రమలు ఎక్కువైపోతాయి. శ్రమలు ఎక్కువైపోగా ఏథెన్సు పట్టణానికి వెళ్తాడు. ఏథెన్సు పట్టణానికి వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది లూకా, మరి ఫిలిప్పు గనక, మరి తిమోతి, ఒనేసిము వీరి పరిచయం అవుతారు. బర్నబా గనక వీరి పరిచయం అయినప్పుడు దేవుని సువార్త ప్రకటిస్తూ ఉంటాడు. గనక ఏథెన్సు పట్టణంలో సువార్త ప్రకటించడానికి మరి కొంత సమయము, సందర్భము అనుకూలమే లేక పరిశుద్ధ ఆత్మతో మరలా తిరిగి రోమ పట్టణానికి బయలుదేరతాడు. ఈ యొక్క సౌలు ఎవరంటే రోమీయుడు. సౌలు ఎవరు? రోమీయుడు. తాను జీవించినది 36 సంవత్సరాలు, దేవుని సేవ చేసింది గనక మరి 14 సంవత్సరాలు 2 ఖండములలో దేవుని సువార్త ప్రకటించాడు. 2 ఖండములలో దేవుని సువార్త ప్రకటించాడు గనక మరి 14 పుస్తకాలు రాశాడు, పత్రికలు రాశాడు. ఎవరు? పౌలు. గనక ఇలా సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు గనక రోమీయులైనటువంటి వారు ఈ యెరూషలేములో ఉన్నటువంటి పేతురు గారిని, ఈ యొక్క పౌలుని ఇరువురిని కూడా తీసుకెళ్ళి బంధిస్తారు. బంధించిన తర్వాత గనక 7 సంవత్సరాలు పౌలు జైల్లోనే ఉంటాడు. 7 సంవత్సరాలు జైల్లోనే ఉండి గనక మరి పత్రికలు, సంఘానికి సువార్త పత్రికలు రాసి దేవునిలో వారిని బలపరుస్తూ వచ్చారు. అలా పత్రికలు రాస్తూ ఉండగా ఏం చేస్తారంటే, ఇలాగ దేవుని సేవ వృద్ధి అవుతుందని ఒక దరిన యెరూషలేములో ఉన్న యూదులు పేతురు గారిని శిక్షించడానికి, అలాగే మరి ఒక దరిన రోమీయులైనటువంటి వారు పౌలును శిక్షించడానికి గనక వీరిని మరణశిక్ష విధించడానికి ఒక సందర్భాన్ని అందరిని గ్యాదర్ చేస్తారు, పోగు చేస్తారు. పోగు చేసిన తర్వాత ఇక్కడ యూదులైతే ఎలా చంపేయాలి? యూదుల్ని గనక సిలువకు వేసి చంపేయాలి. పేతురు గారు యూదుడు గనక, మరి పేతురు గారు యూదుడు గనకనే పేతురు గారిని యేసు ప్రభువుని మరి సిలువేసినట్లుగా చంపేయాలని అలా మేకులతో కొట్టి సిలువకేసి చంపేయడానికి సిద్ధం చేసినప్పుడు పేతురు గారు అడుగుతారేమో, అన్నలారా, అయ్యలారా, నన్ను యేసు ప్రభువుని సిలువేసినట్లుగా గనక నన్ను ఆ సిలువకేసి అలా చంపొద్దు. నన్ను ఎలా చంపాలి అంటే, సిలువను తలకిందులుగా వేసి నన్ను అలా చంపండి అని కోరుకుంటే గనక అలా చంపారు. ఎందుకు పేతురు గారు అలా చెప్పవలసి వచ్చిందంటే, ఈనాటి కాలంలో ఉన్న జనాలు ఏమందరంటే, యేసుక్రీస్తు ప్రభువారు కూడా సిలువేయబడ్డారు, సిలువ మీద చనిపోయాడు, అలా పేతురు కూడా సిలువ మీదే చనిపోయాడు కదా అని ఇదొక వదాంతముగా పుట్టుకు వచ్చును. ఈ వదాంతం పుట్టుకు రాకుండా ఉండటానికి అలాగన ఆయనని తలపైకెత్తి నిలువబెట్టి సిలువేయటం ఆయనకే సరిపోయింది. కానీ అది నాకు సరిపోదు గనక అది నాకు వద్దు. నాకే ఒకవేళ అలా సిలువ కనుక వేస్తే రానున్న దినములో ప్రభువుని, పేతురు గారిని సమానం చేస్తారు. అలా సమానం చేయటానికి నాకు ఇష్టం లేదు. ఆయన దేవుడు, యేసు ప్రభు, ఆయనకి సిలువ అది సరిపోయింది. కానీ ఇలాగ సిలువేయటం అది కరెక్ట్ కాదు. ఇలాగ నాకు తలకిందులుగా సిలువేయండి అంటే, అలాగున క్రీస్తు ప్రభువుని సిలువేసిన 10-15 సంవత్సరములు క్రీస్తు శకము
10-15 సంవత్సరం తర్వాత అలా సిలివేసి పేతురు గారిని చంపేశారు. ఇకపోతే పౌలు ఉన్నాడు కదా, గనక ఈ సిలువకేసినట్టు, పేతురు గారిని సిలువకేసినట్టు అలాగా మరి ఈ రోమీయులైనటువంటి వారు అలా పేతురు గారిని సిలువేసినట్టుగా చంపడానికి వీల్లేదు. రోమీయుల యొక్క కఠినమైన శిక్ష ఏంటంటే గనక తల తీసేయటం, తల నరికేయటం. అలాగున ఒక సంఘ సమాజముగా అందరినీ కూడా కలిపి యేసుక్రీస్తుని సువార్త చేసినటువంటి అతడు మరి 15 సంవత్సరాలు, ఈ 14 సంవత్సరాలు ఆయన ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగాడు తెలుసండి? 10,000 కిలోమీటర్లు తిరిగి సువార్త చేశాడంట ఆయన. 10,000 కిలోమీటర్లు కాలినడకతో సువార్త చేశాడు. తిరిగి 10,000 కిలోమీటర్లు సువార్త చేసి ఆ సువార్త విస్తరించడం వలన గనక మరి పౌలు గారు తీసుకెళ్ళి జైల్లో వేస్తే గనక 22 సంవత్సరాల మధ్యకాలములో ఆయనను సిలువేశారు. ఆయన చదువుకున్నది ఏథెన్సు పట్టణములో గనక కొంతవరకు 7-8 తరగతులు చదివాడు. ఆ మిగతా సందర్భంలోనికి వచ్చేసరికి ఆయన గమలీల పాదముల యొద్ద పెద్ద డిగ్రీ, ఇంకా పై చదువులు చదవటానికి అక్కడ వెళ్ళి చదువుకున్నాడు. ఏ గమలీల యొద్ద ఆయన విద్య నేర్చుకున్నాడో ఆ రోమీయులైనటువంటి వారే ఆయనను తల నరికి వేశారు. అలాగా ఈ 36 సంవత్సరాలు చివరి సందర్భం వచ్చేసరికి ఆయన జైల్లో ఉండి చేతులు కట్టి సంకెళ్ళు వేశారు. ఇప్పుడు పాఠం మన దగ్గరికి వచ్చింది. గనక యేసు ప్రభు దోషి అని చెప్పాను కదా, యేసు ప్రభు దోషి. ఆయన మరి ఆ బోన్లో నిలబడి ఉంటాడు. సాక్ష్యం చెప్పేవాడు ఆయనకు ఎదురుగుండా సాక్ష్యం చెప్పాలి. కాబట్టి మరొక పక్షంగా ఈ సాక్ష్యం చెప్పినటువంటి వ్యక్తి దగ్గరికి పరిశుద్ధాత్మ అనే ప్లేడర్ వస్తాడు. గనక వచ్చినప్పుడు ఇక్కడ ఏంటి అంటే యేసుక్రీస్తు అని నువ్వు సాక్ష్యం చెబితే, నాకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు అనే దేవుడని నువ్వు సాక్ష్యం చెబితే ఆ సాక్ష్యాన్ని స్థిరపరచడానికి, ఆ సాక్ష్యాన్ని వృద్ధి చేయడానికి పరిశుద్ధాత్మ తండ్రి ఏం చేస్తాడు? వాదిస్తాడు. ఇంకా మీకు అర్థం కావాలంటే తండ్రి అయిన దేవుడు ఒక తోట వేసాడు. ఒక తోట వేశాడు. ఆ తోటలో మంచి ఫలములు ఫలించే చెట్లు ఉన్నాయి. గనక కుమారుడైన దేవుడు ఏం చేశాడు? ఆ తోటలో ఉన్న చెట్లకు నీళ్లు పోశాడు. తోటలో ఉన్న చెట్లకు నీళ్లు పోసి అవి బాగా పంట ఫలించడానికి చాలా ప్రయాసపడ్డాడు. ఆ ప్రయాసపడి బాగా మరి శ్రమ పడినప్పుడు తోట బాగా పంట పండింది. ఆ తోటలో కొన్ని ఫలాలు తీసి రసం చేయాలి. కొన్ని పండ్లు తీసి ఏం చేయాలి? రసం చేయాలి. తండ్రి అయిన దేవుడు తోట వేశాడు. కుమారుడైన దేవుడు తోటను ఏం చేశాడు? వృద్ధి చేశాడు, పండించాడు. ఈ పండించిన పంట, ఈ పండు, ఈ రసం చేసినప్పుడు, ఈ పండుని రసం చేసినప్పుడు గనక ఇది పండు రసం బాగుందా, పుల్లగా ఉందా, లేకపోతే మరి చేదుగా ఉందా, లేకపోతే ఇది బాగా ఉందా, బాగాలేదా అనటానికి దీన్ని ఏం చేయాలి? టెస్ట్ చేయాలి. టెస్ట్ చేసినట్లుగానే ఈ పండు రసాన్ని తీసినప్పుడు ఈ రసం బాగుంటుంది, ఈ రసం బాగుంది అని దాన్ని క్లిక్ చేయటానికి పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ పండు బాగుంది, ఈ రసం బాగుంది, ఈ పని బాగుంది, ఇది బాగుంది అని చెప్పడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు ఏం చేస్తాడు? సిఫారసు చేస్తాడు, ఇది బాగుంది. అలాగే ఇక్కడ ఈ సువార్త బాగుంది, ఈ వాక్యం బాగుంది, ఈ పని బాగుంది అని సువార్త చేయాలి, ప్రకటించాలంటే ఏం చేయాలి? యేసుక్రీస్తు సమాధిలో నుండి తిరిగి వచ్చి పునరుద్ధానుడయ్యాడని నువ్వేం చెప్పాలి?
ఏం చెప్పాలి అమ్మా? ఏం చెప్పాలి? ఒకరు చెప్పండి, ఏం చెప్పాలి? గనక నా కోసము తండ్రి అయిన కుమారుడు ఇక్కడ సిలివేయబడ్డాడు అని నువ్వు సాక్ష్యం, ఆయన సజీవుడని సాక్ష్యం చెప్పడానికి నువ్వు నిలబడితే, నువ్వు నోరు తెరిస్తే ఆయన మాట్లాడతాడు. ఎవరు? నువ్వు నోరు తెరిచి మాట్లాడితే చాలు ఆయన మాట్లాడతాడు. ఎవరు? పరిశుద్ధాత్మ తండ్రి మాట్లాడతాడు. గనక ఎప్పుడు ఎలా మాట్లాడాలో, ఎప్పుడు ఎలా మాట్లాడించాలో, ఎవరిని ఎలా మాట్లాడాలో, ఎవరిని ఎలా కదపాలో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన మాట్లాడతాడు. గనక ఇప్పుడు మనం చేయవలసిందేంటి? సాక్ష్యమా లేక డ్యూటీనా? ఏం చేయాలి చెప్పండి? సాక్ష్యం చెప్పాలి. సాక్ష్యం చెప్పాలంటే ఏమై ఉండాలి? మన అందరం కూడా ఏం చేస్తున్నామంటే ఒక డ్యూటీ చేస్తున్నాం. ఉద్యోగస్తుడు ఏం చేస్తాడు? ఆదివారం ఉద్యోగస్తుడు ఆదివారం సెలవు కాబట్టి గుడికి వస్తాడు. మిగతా రోజులన్నీ ఉద్యోగమే. కాబట్టి ఇప్పుడున్నటువంటి క్రైస్తవ సంఘాలు కానీ కుటుంబాలు కానీ ఏం చేస్తున్నాయి? సాక్ష్యం చెప్పట్లేదు. ఏం చేస్తున్నాయి? డ్యూటీ. ఆదివారం డ్యూటీ, శుక్రవారం డ్యూటీ, వాక్యం చదవాలి డ్యూటీ, ప్రార్థన చేయాలి డ్యూటీ. ఈ డ్యూటీ చేయటం వరకు అక్కడి వరకే ఉంది. మరి సాక్ష్యం ఎవరు చెప్తాడు? సాక్ష్యం ఎవరు చెప్తారు చెప్పండి? అర్థమవుతుందా? సాక్ష్యం ఎవరు చెప్తారు? ఎంతమందికి చెప్పారండి మీరు? ఎంతమందికి సాక్ష్యం యేసుక్రీస్తు దేవుడు అని సాక్ష్యం చెప్తాం? నువ్వు నోరు తెరిచి సాక్ష్యం చెప్పడానికి సిద్ధపడితే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని ఏం చేస్తాడు? ఎబ్రీ భాషలో యాకీన్ అనే ఒక మాట ఉంటుంది. యాకీన్ అంటే స్థాపించుట, స్థిరపరచుట అనే మాట ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే నోరు తెసి గనక నిన్నెందుకు సాక్షిగా పెట్టుకున్నాడు ఆయన? ఎందుకు దేవదూతలు లేరా సాక్ష్యంకి? ఆయనకి ఉన్నారు లేరా? దేవదూతలు సాక్ష్యంగా ఉండటానికి బోళ్ళు మంది ఉన్నారు. వారిని ఎందుకు సాక్షిగా పెట్టుకోలేదు? అంత పరలోకాన్ని విడిచిపెట్టి ఇంత భూలోకానికి వచ్చి ఈ పాపిష్టులైన మనుషులను రక్షించుకొని వీరినెందుకు దేవుడు సాక్షిగా పెట్టుకున్నాడు? ఇది భూలోకం గనక భూమి మీద ఉన్న నరులకు సాక్ష్యము. గనక నరులకు సాక్ష్యం గనక పౌలు గారు ఏం చేశాడంటే ఆయన దేవుడు గనక చేతులు కట్టేసి జైల్లో పెట్టినా కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా అలాగా మరి దోషిగా కొంతమంది కొన్ని పరిస్థితుల్లో గనక నేడు ప్రపంచం ఎలా ఉంది, కుటుంబాలు ఎలా ఉన్నాయి, గ్రామాలు ఎలా ఉన్నాయి అంటే ఇందాక మొట్టమొదటిగా నేను చెప్పినట్లు హిందువులు అయితే ఏమంటారు చెప్పండి? అందరూ ఒకటే, దేవుళ్ళు వేరే భావం ఏమీ లేదు, అందరూ ఒకటే. ముస్లిం సోదరులు ఏం చెప్తారు చెప్పండి? దేవుడు అల్లా ఒకడే, ఇంకెవడు లేడు. కాబట్టి బైబిల్ ఏం చెప్తుంది? అందరికీ దేవుడు ఒక్కడే, అందరికీ ప్రభు ఒక్కడే. కాబట్టి ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి? ప్రభువును గురించి సాక్ష్యం చెప్పడం. ప్రభువును గురించి సాక్ష్యం చెప్పడానికి మనం సిద్ధపడితే, మనం నిలువబడితే సాక్ష్యం చెప్పడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు ఏం చేస్తాడంట? ఆ సాక్ష్యాన్ని ఇంకా మరి స్థిరపరిచి దానికి తగిన ప్రతిఫలం ఇస్తాడు. సాక్ష్యం చెప్పడానికి మరి సాక్ష్యం చెప్పడం చాలా అవసరం. సాక్ష్యం చెప్పలేకపోతే క్రైస్తవులే కాదు, దేవుని బిడ్డలే కాదు. ఎంతమందికి చెప్పారు సాక్ష్యం చెప్పండి? ఎన్ని సంవత్సరాల జీవితంలో ఎంతమందికి సాక్ష్యం చెప్పారు అమ్మా? మరి మీ సాక్ష్యం దేవుడు వినాలి కదా. మీ సాక్ష్యం దేవుడు అంటే మీ పక్షంగా ఏం చెప్తాడు ఆయన? పరిశుద్ధ ఆత్మదేవుడు వచ్చి శక్తిగా, ఆ శక్తి వచ్చినప్పుడే మాట్లాడగలవు. కనుక నువ్వు మాట్లాడడానికి సిద్ధపడితే ఆ దేవుడు ఎప్పుడు రెడీగానే ఉంటాడు మాట్లాడడానికి. నేను మాట్లాడడానికి సిద్ధంగా లేను, ప్రార్థన చేయడానికి సిద్ధంగా లేను, మందిరానికి వెళ్ళడానికి సిద్ధంగా లేను, మరి ఎప్పుడు సాక్ష్యము? మరి సాక్ష్యం ఎక్కడ?
అమ్మా సాక్ష్యం ఎక్కడ? ప్రార్థన ఎక్కడ? మరి ఎక్కడ విశ్వాసం? ఎక్కడున్నాడు చెప్పండి? విశ్వాసం ఎక్కడున్నాడు అమ్మా? ఎక్కడున్నాడు? మీరు చేయవలసిందల్లా ఏమి అంటే యేసుక్రీస్తును గూర్చే సాక్ష్యం. గనక యేసుక్రీస్తును గూర్చినటువంటి సాక్ష్యం చెప్పడానికి వెళితే గనక అలా చెప్పుతున్నప్పుడు నీవే కాదు, నీవెప్పుడు సువార్త సాక్ష్యం చెప్పడానికి మొదలు పెడతావో అప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు ఆయన ఎలా మాట్లాడాలో ఎలా స్థిరపరచాలో నిన్ను స్థిరపరచడానికి ఆయన రెడీగా ఉంటాడు. నువ్వు మాట్లాడడానికి సిద్ధంగా లేనప్పుడు, నువ్వు సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధంగా లేనప్పుడు ఏమవుతుంది చెప్పండి? పని ఫలిస్తుందా? ఆగిపోతాం. ఇప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు కుమారుడు చేసినటువంటి పని గనక ఆ పనికి ఫలితం మనందరం గనక మనందరినీ పరిశోధన చేసినప్పుడు ఆయన కావలసినటువంటి పనితీరు, ఆయన కావలసినటువంటి పరిచర్య ఈ మనుషుల్లో కనబడుతుందా లేదా? అది కావాలి ఆయనకి. ఈ మనుషుల్లో దేవుని గూర్చినటువంటి సాక్ష్యం ఉందా లేదా? అది కావాలి ఆయనకి. మరి అది లేకపోయినప్పుడు ఇలా సువార్త ఎన్నిసార్లు చెప్పుకున్నా గనక, ఎన్నిసార్లు విన్నా కానీ ఎలాగుంటుంది చెప్పండి? ఎలాగుంటున్నారు? ఒక గొంగళి దులిపేస్తే మరలా దాన్ని దులిపేసి ఇంకొకటి వచ్చి దులిపేసినట్టుగానే అంతే అక్కడే అనగా ఎలాగునైతే మరి ఊదిగంతముల వరకు సాక్ష్యం, 2 ఖండాలకు అయిన సాక్ష్యం. నీ ఇంట్లో నీకు సాక్ష్యం ఉందా? నీ ఇంట్లో నీకు సాక్ష్యం ఉందా? నీ ఇరుగు పొరుగు వారి అయితే నీ సాక్ష్యం ఉందా? చెప్పండి, సాక్ష్యం ఉందా? గనక నీ సాక్ష్యం ఎంతవరకు సాక్ష్యం? అసలు నీ ఇంట్లో నువ్వు ఉన్నావన్నా సంగతే తెలుసోలేదు. నీకు ఉన్నారా? ఇంట్లోనే ఉన్నారా? ఇంట్లోనే ఉన్నారు. బతుకున్నారా అమ్మా? బతికే ఉన్నారా? బతుకున్న వాళ్ళే మాట్లాడతారు, బతికిలేని వాళ్ళు మాట్లాడరు. గనక పరిశుద్ధ ఆత్మ తండ్రి పని చెయ్యాలి. పని చేసినప్పుడు యెరూషలేముని విడవకుండా వారు గనక మరి ఆ యెరూషలేము అన్నంతయు సమరయ దేశముల అంతటా బూదిగంతముల వరకు క్రైస్తవ సంఘము సాక్షి, క్రైస్తవ బిడ్డలు సాక్షి, క్రైస్తవ విశ్వాసులు సాక్షి. గనక నీ సాక్ష్యం ఎంతవరకు? నీ సాక్ష్యం ఎంతవరకు? నేను సాక్షిగా ఉన్నానా లేదా? నా పక్షంగా దేవుడు పనిచేస్తున్నాడు కాబట్టి మరి ఆయన సాక్షులుగా ఉండటానికేమో మనల్ని తీసుకొచ్చి పెట్టాడు. పరిశుద్ధాత్మనేమో గనక శిక్ష ఆ జైల్లో ఉన్నవాడు ఏం చేస్తాడు? సాక్ష్యాలు తెచ్చుకుంటాడు, లాయర్ని తెచ్చుకుంటాడు. సాక్షులమేమో మనము, లాయరేమో ఆయన. గనక వాదించేవాడు ఆయన. నువ్వు సాక్ష్యం చెప్తే చాలు, ఆయనే చూసుకుంటాడు. సాక్ష్యం చెప్పే దమ్ము ధైర్యం కూడా లేదు మీకు. గనక జైల్లో ఉన్న సాక్ష్యం చెప్పాడు ఆయన, శ్రమలో ఉన్న సాక్ష్యం చెప్పాడు ఆయన, ఆ చేతులు కాళ్ళు కట్టేసిన సాక్ష్యం చెప్పాడు. గనక నీ సాక్ష్యం ఎక్కడ? నువ్వు క్రైస్తవ బిడ్డవని చెప్పుకుంటున్నావు. గనక తెల్లవార్లు పొద్దు పొడిసిన కానుంచి పొద్దు మునిగే వరకు కూడా అన్ని అబద్ధాలే. ఇదొక సాక్ష్యం. గనక ఏది సాక్ష్యము? దేవుని నామానికి తగినట్లుగా సాక్ష్యము చెప్పితే గనక దేవుడు కూడా నిన్ను మెచ్చుకుంటాడు, దేవుడు కూడా నిన్ను గణపరుస్తాడు. గనక ఎన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిపోయిన చరిత్ర మనకి ఇంకా సాక్ష్యార్థంగా ఉంది. గనక మరి మన సాక్ష్యం ఎలా ఉండాలి? మన సాక్ష్యం ఏమై ఉండాలి? యేసుక్రీస్తును గూర్చినటువంటి సాక్ష్యము చెప్పడానికి మనం సిద్ధపడితే పరిశుద్ధ ఆత్మ తండ్రి గనక మన సాక్ష్యాన్ని ఏం చేస్తాడు? వెరిఫై చేస్తాడు. గనక వీరి సాక్ష్యం బాగుంది, వీరి పని బాగుంది, వీరి ప్రార్థన బాగుంది, గనక వీరి విశ్వాసులు, వీరి గట్టివారు, వీరి నమ్మకమైన వారని దేవుడు ఏం చేస్తాడు? వారికి సర్టిఫికెట్ ఇస్తాడు. మరి ఎక్కడ ప్రార్థన? ఎక్కడ విశ్వాసం? ఎక్కడ? గనక క్వశ్చన్ వేసుకోండి, మీ సాక్ష్యం ఎంతవరకు ఉంది?
మీ సాక్ష్యం ఎంతవరకు ఉందని క్వశ్చన్ వేసుకోండి. ఈ వాక్యం విని వారులను గనక నా సాక్ష్యం ఏంటని క్వశ్చన్ వేసుకోండి. నా బతుకేంటి, నా మాటలేంటి, నమ్మాను, బాప్తిజం పొందాను, మిగతా సంగతి ఏంటి? లేక ఆచారం ప్రకారంగా వారంకోసారి గుడికి వెళ్ళి రావటమా, వారంకోసారి మందిరానికి వెళ్ళి రావటమా? ఇంకా మధ్యలో ఏమీ చేయక్కర్లేదు. గనక చచ్చిపోతే చాలు, దేవుడు తీసుకెళ్ళిపోతాం. ఇది ఒకటే. ఇలాంటి సిద్ధాంతం కోసమైతే దేవుడు నమ్మకర్లా. గనక దేవునికి సాక్షార్థంగా మంచిగా జీవించడానికే దేవుడు నమ్మాలి. అట్టి ధన్యత ప్రభు మీకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రతి ఒక్కరిని దీవించము, ఆశీర్వాదించు, బలపరచము. నాయన, నీ వాక్యానుసారముగా జీవించే ధన్యత ప్రతి ఒక్కరికి అనుగ్రహించి దీవించి వర్ధిల్లు చేయమని నీ హస్తానికి సమర్పిస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.